నమస్కారం ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సింధు. సో ఈరోజు వీడియోలో అయితే మనం నౌన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో టెట్, డిఎస్సి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అలాగే స్టూడెంట్స్కి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా మనం ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామర్ డీప్ ఎక్స్ప్లెనేషన్స్తో పాటు వీడియో చివరిలో ఎక్సర్సైజెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మీరు 40% వినడం ద్వారా నేర్చుకుంటే 60% ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకోగలరు. ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో మనం ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్లో ఫస్ట్ చాప్టర్ 1లో సెంటెన్సెస్ కవర్ చేసాం, చాప్టర్ 2లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ కవర్ చేసాం. ఇది చాప్టర్ 3. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయాలి. సో అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో ఈరోజు మనం చాప్టర్ 3 గ్రామర్ సిరీస్లో చాప్టర్ 3 నౌన్స్ గురించి తెలుసుకుందాం. నౌన్స్ ఏముంది, చాలా ఈజీనే అని అనుకోవద్దండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజీగానే అనిపించవచ్చు, బట్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ చాలా డీప్గా అడుగుతున్నారు. సో ప్రతి పాయింట్ కూడా విలువైనదే. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిలో ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. సో టైం వేస్ట్ అవ్వకుండా నేను ఆల్రెడీ స్క్రీన్ పైన ఎక్స్ప్లెనేషన్ అంతా రాశాను, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వేరియస్ పాయింట్స్ అనేవి నేను యాడ్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే నౌన్. A noun is a word used as the name of a person, place or thing. ఒక పర్సన్ నేమ్ కానీ, ప్లేస్ నేమ్ కానీ, థింగ్ నేమ్ కానీ మనం నౌన్గా పిలుస్తాం. సో నౌన్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ నేమింగ్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, శివాజీ వాజ్ ఎ వైజ్ కింగ్. సో హియర్ వీ హ్యావ్ 2 nouns. One is శివాజీ, అనదర్ వన్ ఈజ్ కింగ్. సో కింగ్ అంటే ఏంటి? రాజు. సో ఏ రాజునైనా కూడా మనము కింగ్ అనే పిలుస్తాం. అంటే వీ హ్యావ్ గివెన్ ఎ కామన్ నేమ్ టు ఆల్ ద పర్సన్స్ హూ రూల్ ద కింగ్డమ్. రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళందరికీ కూడా మనం కింగ్ అనేటటువంటి కామన్ నేమ్ ఇచ్చామన్నమాట. ఈ కామన్ నేమ్నే మనం కామన్ నౌన్ అంటాం. శివాజీ అనేది ఏంటి? పర్టిక్యులర్ నేమ్. సో అందరూ కింగ్స్ని మనం శివాజీ అంటామా? లేదు కదా. సో శివాజీ అనేది ఏంటి? పర్టిక్యులర్ నేమ్. పర్టిక్యులర్ నేమ్స్ని ఏమంటామంటే ప్రాపర్ నౌన్స్ అంటాం. సో ఇఫ్ వి సీ హియర్ గర్ల్, వీ కెన్ కామన్లీ కాల్ ఎనీ గర్ల్ యాజ్ గర్ల్. పర్టిక్యులర్ నేమ్ అయితే దుర్గా, దుర్గా, లక్ష్మి, సింధు. సో ఇలా పర్టిక్యులర్ నేమ్ని ప్రాపర్ నౌన్స్ అంటాం. బాయ్ కామన్ నౌన్, హరి ప్రాపర్ నౌన్. సిటీ కామన్ నౌన్, హైదరాబాద్ ప్రాపర్ నౌన్. కంట్రీ కామన్ నౌన్, ఇండియా ప్రాపర్ నౌన్. సో మరి కామన్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, డెఫినేషన్ చూద్దాం. కామన్ నౌన్ ఈజ్ ఏ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్, థింగ్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కైండ్. ఒకే జాతికి చెందినటువంటి ఏ పర్సన్కైనా, ఏ థింగ్కైనా మనం కామన్గా ఇచ్చేటటువంటి నేమ్నే కామన్ నౌన్ అంటాం. ఇంగ్లీష్లో చాలా వరకు వాటి నేమ్స్లోనే మనకి మీనింగ్స్ అర్థమవుతాయన్నమాట. సో కామన్ నౌన్ ఈజ్ ఏ కామన్ నేమ్ గివెన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్ ఆఫ్ ద సేమ్ క్లాస్. సో నెక్స్ట్ ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ సమ్ పర్టిక్యులర్ ప్లేస్ ఆర్ పర్టిక్యులర్ పర్సన్. యాక్చువల్గా ప్రాపర్ అంటే అర్థం ఏంటంటే వన్స్ ఓన్, ఒకరికి సంబంధించినది, ఒకరి సొంతం, ఒకరికి సంబంధించినది అని అర్థం అన్నమాట. సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే పర్టిక్యులర్ నేమ్, దుర్గా, హరి, హైదరాబాద్, ఇండియా. సో కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ గివెన్ కామన్లీ టు every person or thing of the same class. Proper noun is the name of some particular place or particular person. సో మనం ప్రాపర్ నౌన్ యూజ్ చేసేటప్పుడు 2 పాయింట్స్ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అవేంటంటే
ప్రాపర్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ రిటర్న్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అట్ ద బిగినింగ్. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ప్రతి ప్రాపర్ నౌన్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటరే రాశాను అనమాట. సో ఇక్కడ కూడా క్యాపిటల్ లెటరే రాశాను, బట్ ఇది అవసరం లేదు. సో ఇక్కడ ప్రాపర్ నౌన్లో ఫస్ట్ లెటర్ అనేది, ప్రాపర్ నౌన్లో బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ రాయాలన్నమాట. సో ఇక్కడ ఇది స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్న వర్డ్స్ కాబట్టి నేను క్యాపిటల్ లెటర్స్ రాశాను. బట్ ప్రాపర్ నౌన్ ఏంటంటే ప్రాపర్ నౌన్లో బిగినింగ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. సెకండ్ నోట్ ఏంటంటే ప్రాపర్ నౌన్స్ ఆర్ సమ్టైమ్స్ యూజ్డ్ యాజ్ కామన్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్, కాళిదాస ఈజ్ ఆఫన్ కాల్డ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి 3 నేమ్స్ ఉన్నాయి, 3 నౌన్స్ ఉన్నాయి, కాళిదాస, షేక్స్పియర్, ఇండియా. మీరు అనుకోవచ్చు ఏంటి 3 నేమ్స్ కూడా ప్రాపర్ నౌన్స్ అని, బట్ కాదనమాట. ఇండియాని మనం పక్కన పెడితే కాళిదాస అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది, షేక్స్పియర్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఎలాగో చూద్దాం. కాళిదాస ఈజ్ ఆఫన్ కాల్డ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటంటే షేక్స్పియర్ అంటే ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అని అర్థం. అంటే ఇండియాకి కాళిదాసు ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్, షేక్స్పియర్ అంతటి వాడు. సో ఇక్కడ షేక్స్పియర్ని మనం కామన్గా యూజ్ చేస్తున్నాం. సో కాళిదాస ఈజ్ ఆఫన్ కాల్డ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. షేక్స్పియర్ అనేది కామన్ నౌన్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన సరౌండింగ్స్లో ఎవరైనా కానీ క్రికెట్ బ్యాటింగ్ చాలా బాగా చేస్తూ ఉన్నారనుకోండి. సో మనం ఎలా చెప్పచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, రవి అనే అబ్బాయి బాగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. రవి ఈజ్ ద విరాట్ కోహ్లీ ఆఫ్ అవర్ టీమ్. రవి ఈజ్ ద విరాట్ కోహ్లీ ఆఫ్ అవర్ టీమ్. ఇక్కడ రవి అనేది ప్రాపర్ నౌన్, కానీ విరాట్ కోహ్లీ ఏమవుతుందంటే కామన్ నౌన్ అవుతుంది. అంటే విరాట్ కోహ్లీ లాంటి మంచి బ్యాట్స్మెన్ ఇలా కంపేర్ చేసి చెప్తూ ఉన్నారనమాట. ఇలాంటి సందర్భాలలో ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ కాళిదాస ప్రాపర్ నౌన్, షేక్స్పియర్ అనేది కామన్ నౌన్ అనమాట. సో నెక్స్ట్, సో అర్థమైందా? కామన్ నౌన్ అండ్ ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ ఈజ్ ఏ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కైండ్. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ నేమ్. సో ప్రాపర్ నౌన్స్ ఎప్పుడూ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. కొన్నిసార్లు ప్రాపర్ నౌన్స్ని కొన్ని సెంటెన్సెస్లో కామన్ నౌన్స్గా కూడా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. కలెక్టివ్ మీన్స్ కలెక్షన్. కలెక్టివ్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ టేకెన్ టుగెదర్ ఆర్ స్పోకెన్ ఆఫ్ యాజ్ వన్ హోల్. వీళ్ళని మొత్తంగా టేకెన్ టుగెదర్, గ్రూప్, ఏ కలెక్షన్. సో ఏ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్. ఈ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్కి కానీ, కలెక్షన్ ఆఫ్ థింగ్స్కి కానీ, కలెక్షన్ ఆఫ్ ప్లేసెస్కి కానీ మనం ఇచ్చేటటువంటి నౌన్ని, ఇచ్చేటటువంటి నేమ్ని ఏమని పిలుస్తామంటే కలెక్టివ్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్రౌడ్, ఏ కలెక్షన్ ఆఫ్ పీపుల్. సో పీపుల్, ప్రజలందరూ ఒక చోట ఉంటే ఆ గ్రూప్ని, ఆ గుంపుని ఏమంటాం? క్రౌడ్ అంటాం. ఏ ఫ్లీట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ షిప్స్ ఆర్ వెజల్స్. సో షిప్స్ కానీ వెజిల్స్ కానీ వీటి కలెక్షన్ని ఏమని పిలుస్తామంటే ఫ్లీట్. నెక్స్ట్, ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఆర్మీ, ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్, ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. నెక్స్ట్, ఏ టీమ్. టీమ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్. నెక్స్ట్, ఏ జ్యూరీ. జ్యూరీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ జడ్జెస్. నెక్స్ట్, ఏ మాబ్. A mob means a mob of rioters. So mob ante ikkada enti? A group of rioters.
రైటర్స్ యాక్చువల్లీ దే ఎంగేజ్ ఇన్ వయలెంట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్. హింసాత్మక చర్యలు చేపట్టే వాళ్ళని రైటర్స్ అంటారు. హింసాత్మక చర్యలని రైట్స్ అంటామన్నమాట. సో వాళ్ళ గ్రూప్ని ఏమని పిలుస్తామంటే మాబ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఏ కమిటీ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫార్మ్డ్ ఫర్ ఏ పర్టిక్యులర్ పర్పస్ కోసం కొంతమంది పీపుల్ని మనం ఒక గ్రూప్గా ఫామ్ చేసామంటే దానిని కమిటీ అంటాం. నెక్స్ట్ పార్లమెంట్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఔల్స్. ఏ హర్డ్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ క్యాటిల్. పశువులన్నీ ఒక చోట ఉంటే దానిని ఏ హర్డ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఫ్లాక్ ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్. సో చెప్పాలంటే కలెక్టివ్ నౌన్స్ చాలా ఉన్నాయి. సో నేను మీకు డీటెయిల్డ్ లిస్ట్ అనేది ఇంకొక వీడియోలో కానీ షార్ట్ రూపంలో కానీ కమ్యూనిటీ ట్యాబ్లో కానీ పోస్ట్ చేస్తాను. సో కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ టేకెన్ టుగెదర్. కలెక్టివ్ నౌన్ ఇట్స్ ద నేమ్ గివెన్ టు ఏ గ్రూప్. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ద నేమ్ గివెన్ టు ఏ గ్రూప్. సో మనం కామన్ నౌన్ చూసాం, ప్రాపర్ నౌన్ చూసాం, కలెక్టివ్ నౌన్ చూసాం. నెక్స్ట్ కైండ్ ఆఫ్ నౌన్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే సో ఇట్స్ ఏ నౌన్ డినోటింగ్ an idea, quality or state rather than a concrete object. కాంక్రీట్ ఆబ్జెక్ట్ అంటే దానికి ఫిజికల్ ఫామ్ ఉండే ఆబ్జెక్ట్ని కాంక్రీట్ ఆబ్జెక్ట్ అంటాం. సో ఫిజికల్ ఫామ్ కాకుండా అంటే వీటిని మనం చూడలేమన్నమాట, మనం సెన్స్ చేయలేము. సో ఏంటివి? ఐడియాస్ కానివ్వండి, క్వాలిటీస్ కానివ్వండి, స్టేట్ ఉన్న స్థితి కానివ్వండి, వీటన్నింటికి ఇచ్చేటటువంటి నేమ్స్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా చెప్పచ్చు అన్నమాట. సో క్వాలిటీ విషయానికి వస్తే గుడ్నెస్, కైండ్నెస్, డార్క్నెస్, ఆనెస్టీ, ఇది హానెస్టీ కాదు ఆనెస్టీ, విజ్డమ్, బ్రేవరీ, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్, క్వాలిటీకి చెందినటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, నేను కొన్ని మాత్రమే ఇచ్చాను ఇక్కడ. సో నెక్స్ట్ స్టేట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే చైల్డ్హుడ్, బాయ్హుడ్, యూత్, స్లేవరీ, సిక్నెస్, డెత్, పావర్టీ. సో నెక్స్ట్ యాక్షన్స్ లాఫ్టర్, థెఫ్ట్, మూమెంట్, జడ్జిమెంట్, హేట్రెడ్. సో ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ఎగ్జాంపుల్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏం లేదండి, ఏ నౌన్ డినోటింగ్ యాన్ ఐడియా, క్వాలిటీ ఆర్ స్టేట్ ఆర్ యాక్షన్. యాక్షన్ అంటే మళ్ళీ వర్బ్ అనుకోవద్దు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఒక ఐడియాకి కానీ క్వాలిటీకి కానీ ఒక స్టేట్కి వాళ్ళు ఉన్న స్థితికి కానీ మనం ఇచ్చేటటువంటి పేరునే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని పిలుస్తామన్నమాట. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అడ్జెక్టివ్స్ నుంచి ఫామ్ చేయొచ్చు, వర్బ్స్ నుంచి ఫామ్ చేయొచ్చు, నౌన్స్ నుంచి ఫామ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో చూడండి, ఫ్రమ్ అడ్జెక్టివ్స్ నుంచి ఎలా ఫామ్ అయ్యాయి? ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ అనేది ఒక అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ సీత ఈజ్ ఎ కైండ్ హార్టెడ్ విమెన్. సీత ఈజ్ ఎ కైండ్ హార్టెడ్ విమెన్. సో ఇక్కడ కైండ్ అనేది ఏంటంటే ఒక అడ్జెక్టివ్. సో ఎందుకంటే ఈ విమెన్ యొక్క క్వాలిటీని కైండ్ అనే వర్డ్ తెలియజేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్. హర్ కైండ్నెస్ బ్రాట్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇంటూ హర్ లైఫ్. హర్ కైండ్నెస్ బ్రాట్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇంటూ హర్ లైఫ్. హర్ కైండ్నెస్, ఆమె దయాగుణం ఆమె లైఫ్లోకి చాలా స్ట్రగుల్స్ని తీసుకొచ్చింది. సో కైండ్ అనేటటువంటి అడ్జెక్టివ్ నుంచి కైండ్నెస్ అనేటటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఫామ్ అయిందనమాట. నెక్స్ట్ ఆనెస్ట్. రామా ఈజ్ an honest man. Honesty is Rama's policy. సో ఆనెస్ట్ అనేది అడ్జెక్టివ్, ఆనెస్టీ అనేది
అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. ఇలా అడ్జెక్టివ్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రమ్ వర్బ్స్ నుంచి చూడండి. ఒబే అనేది వర్బ్, ఒబీడియన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. గ్రో అనేది వర్బ్, గ్రోత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. కామన్ నౌన్స్ నుంచి చైల్డ్ అనేది కామన్ నౌన్, చైల్డ్హుడ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. స్లేవ్ అనేది కామన్ నౌన్, స్లేవరీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. సో అర్థమైందా? మనం ఇంతవరకు నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ చూసాం. సో నెక్స్ట్ కైండ్ ఆఫ్ నౌన్స్ ఏంటంటే కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. కాంక్రీట్ నౌన్స్కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట, ఒక రూపం అనేది ఉంటుంది. ఐ మీన్ వాటిని మనం సెన్సెస్తో ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. స్మార్ట్ ఫోన్ మీకు తెలుసా? స్మార్ట్ ఫోన్ అనేది కాంక్రీట్ నౌన్ అనే విషయం. స్మార్ట్ ఫోన్, పెన్సిల్, గ్లాసెస్, చైర్, విండో, వాటర్, ఆక్సిజన్, ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్నే మనం టాంజిబుల్ నౌన్స్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? టాంజిబుల్ నౌన్స్. గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ టాంజిబుల్ నౌన్స్ అని ఎగ్జామ్లో అడిగితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. టాంజిబుల్ నౌన్స్ ఆర్ నథింగ్ బట్ కాంక్రీట్ నౌన్స్ విచ్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. సో కాంక్రీట్ నౌన్స్లో ఒక టైప్ ఏంటంటే మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? ఇట్ నేమ్స్ ఏ సబ్స్టాన్స్ ఫ్రమ్ విచ్ సంథింగ్ ఈజ్ మేడ్. దేని నుంచి అయితే, లైక్ జస్ట్ వీ కెన్ సే మెటల్స్. మెటల్ నేమ్స్ని ఏమని పిలుస్తామంటే మెటీరియల్ నౌన్స్ అని పిలుస్తామన్నమాట. ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, కోల్, రాక్, వాటర్, సన్లైట్, వుడ్, శాండ్, ఎక్సెట్రా. సో కామన్ noun is nothing but common name. Proper noun is a particular name. Collective noun is a name given to a group. Abstract noun is the name given to feelings, ideas. Next, concrete noun is a name given to few objects which have physical existence. And material noun. ఇవే కాకుండా మనకి కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ ఏబుల్ టు కౌంట్, విచ్ వీఆర్ ఏబుల్ టు కౌంట్ దెమ్. వాటిని మనము కౌంట్ చేయగలుగుతామన్నమాట. లెక్కించడానికి వీలున్నటువంటి నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అంటాం. బుక్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, బాయ్ కానివ్వండి, సిస్టర్, డాక్టర్, హార్ట్స్, ఇలా. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే మనం లెక్కించడానికి వీలు కానటువంటి నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. మిల్క్, ఆయిల్, షుగర్, గోల్డ్, ఆనెస్టీ. సో ఇవన్నీ కూడా, ఆనెస్టీ చూడండి మీకు అబ్స్ట్రాక్ట్ నౌన్లో వచ్చింది, అలాగే అన్కౌంటబుల్ నౌన్లో వచ్చింది. మన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని లెక్కించలేము కదా. సో ఇక్కడ ఇది అన్కౌంటబుల్ నౌన్. ఇంకా హెయిర్, చాలామంది హెయిర్స్ అంటూ ఉంటారు. దట్స్ కంప్లీట్లీ రాంగ్. హెయిర్స్ కాదు, అది హెయిర్ అన్నమాట. మనం హెయిర్ని లెక్కించలేం కదా. సో దట్స్ అన్కౌంటబుల్ నౌన్. ఓకేనా? సో ఇవే కాకుండా ఇంకా జెండర్ని బేస్ చేసుకొని నౌన్స్ మ్యాస్కులిన్, ఫెమినైన్ ఉన్నాయి. మనకి చాలా తెలియని వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి కాని అబ్బాయిని బ్యాచులర్ అంటాం మ్యాస్కులిన్ జెండర్లో. మరి పెళ్ళి కాని అమ్మాయిని ఏమంటారు? ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ ఇలాంటి కొత్త వర్డ్స్ అన్నీ కూడా నేను దానికి ఇంకొక నౌన్స్కి సంబంధించి ఇంకొక వీడియో తీస్తాను. ఆ వీడియోలో సో నౌన్ జెండర్, నౌన్ నెంబర్ అంటే కౌంటబుల్, అన్కౌంటబులే. బట్ మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని ఓన్లీ ప్లూరల్ వర్డ్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని సింగులర్గా మాత్రమే ఉంటాయి. అలాంటి వర్డ్సే మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వర్డ్స్ జనరల్ యూసేజ్లో కూడా మనం తరచుగా వినము, చూడము. స్పోకెన్లో కూడా మనం ఆఫన్గా వినమన్నమాట. అలాంటి వర్డ్స్ ఏంటి, అలాంటి నౌన్స్ ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అంతకంటే ముందు ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. తప్పకుండా మీరు ఎక్సర్సైజ్కి సంబంధించి
ఆన్సర్స్ అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 40% మీరు వినడం ద్వారా అర్థం చేసుకోగలిగితే నేర్చుకుంటే 60% మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలుస్తుంది. మీరు మార్క్స్ గెయిన్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎక్సర్సైజ్ ఏంటంటే ద గోదావరి ఓవర్ఫ్లోస్ ఇట్స్ బ్యాంక్స్ ఎవ్రీ ఇయర్. నేను ఇక్కడ ఒక 10 సెంటెన్సెస్ ఇచ్చాను. ప్రతి సెంటెన్స్లో కూడా కొన్ని నౌన్స్ ఉన్నాయి. అవి ఏ కైండ్ ఆఫ్ నౌన్స్, అసలు ఆ నౌన్స్ ఏంటి, అవి ఏ కైండ్స్ ఆఫ్ నౌన్స్, అవి కామన్ నౌనా, ప్రాపర్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా, మెటీరియల్ నౌనా, కాంక్రీట్ నౌనా, కలెక్టివ్ నౌనా మీరు కామెంట్ చేయాలన్నమాట. ఫస్ట్ సెంటెన్స్. సో ద ఫస్ట్ సెంటెన్స్, the Godavari overflows its banks every year. Second one, our team is better than theirs. Without health there is no happiness. The class is studying grammar. The streets of some of our cities are noted for their crookedness. I recognized your voice at once. This room is 30 feet in length. A committee of 5 was appointed. Cleanliness is next to godliness. We saw a fleet of ships in the harbor. సో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక విషయం, షార్ట్స్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్ వాచ్ చేయడం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.